రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన వార్డు సభ్యులు సర్పంచులు ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెదిరింపులకు పాల్పడుతున్నారని, నిధులు ఆపే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. తమ హయాంలో గ్రామాలు అభివృద్ధి చెందాయని, కాంగ్రెస్ పాలనలో పల్లెలు మళ్లీ చీకట్లోకి వెళ్తున్నాయని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. మొదలు మేము 66% గెలిచినాం, ఇది రాష్ట్రంలో మేము 66% గెలిచినామని మొదలు డైలాగ్ కొట్టింది. ఇది మా ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం అని మొదలు డైలాగ్ కొట్టింది. అంటే 5 నిమిషాలకి మాట మార్చింది. స్థానిక ఎన్నికలంటే లోకల్ విషయాలు జరుగుతాయి, లోకల్ అక్కడ ఉండే పరిస్థితులు బట్టి, కులం బట్టి, ఇంకోటి బట్టి జరుగుతుంది, దానికి మాకేం సంబంధం 5 నిమిషాల మాట మార్చింది. కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అన్నట్టు, మీరు అనుకుంటున్నట్టు ఏది 66% రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నాను. మా ఎమ్మెల్యేలు ఒక 10 మందిని ఎత్తుకపోయినావు కదా, 10 మందిని ఎత్తుకపోయింది కదా, ఆ 10 మందికి దమ్ముని రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడ ఎవరు శాతం ఎంత, ఎవరు ఎంత, ఎవరు ఎంత, ఎవరు పొడుగు ఎంత ప్రజలు తెలుస్తారు. 10 మందితో రాజీనామా పెట్టించిన ఎలక్షన్లు. నిజంగా 10 మందిని చూస్తే కూడా నాకు నవాబు నేటి వాళ్ళని తెలుస్తుంది. నిన్న స్పీకర్ గారు మనం స్పీకర్ గారు ముంగట న్యాయస్థానం పోయినాం. న్యాయస్థానం పోయి ఇగో రేవంత్ రెడ్డి మా ఊరు 10 మంది ఎంత పోయిండు, వీళ్ళు ఒక టికెట్ మీద వేసి ఇంకో టికెట్లకు పోయిండు, ఇంకో పార్టీలకు పోయిండు, కాబట్టి వీళ్ళని తీసేయాలి, వీళ్ళ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి మనం న్యాయస్థానానికి పోయింది. న్యాయస్థానం ఏం చెప్పింది, స్పీకర్ గారు మీరు పెద్ద మనిషి, మీరు ఆటల ఎంపైర్ లెక్క మీరు కూర్చోబెట్టి మీరు నిర్ణయం తీసుకోరని స్పీకర్ గారికి అప్పచెప్పింది. స్పీకర్ గారు ఏం చేయాలి, ఎవరెవరు ఏం మాట్లాడారు, నిజంగానే వాళ్ళ పార్టీలో ఉన్నారా పోయినరా అన్ని లెక్క చూడాలి. కానీ ఒప్పుకున్నా లేదా కాంగ్రెస్ ని, కాంగ్రెస్ పార్టీ తిరుగుతుందా లేదా, వాళ్ళతో రాష్ట్రం పూసుకొని తిరుగుతుందా లేదా, ఏం మాట్లాడిండు ఇవన్నీ చూసుకొని ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలి. ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీ కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో